నమస్కారం కృష్ణారావు గారు. వారం వారం మనం చర్చించుకుంటున్నట్టు ఐవీఆర్ టాక్స్లో ఏప్రిల్ మొదటి వారం సమీక్షలో జాతీయ అంశాల్లో మనం ముఖ్యంగా కొన్ని విషయాల గురించి ముచ్చటించుకుందాం. దాని ముందర మన వ్యూయర్స్ అందరికీను కృతజ్ఞాం సంవత్సర శుభాకాంక్షలు. మొదటి అంశం కింద ఇప్పుడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి, మేనిఫెస్టోస్ వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు నిన్న వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఉన్న పాయింట్ ఏంటంటే, ఒకటేంటంటే ఈ రిజర్వేషన్స్ని పెంచుతాము అని చెప్పి ఒక అంశం చెప్పారు. అట్లాగే ఈ ఫుడ్ గ్రెయిన్ ఐటమ్స్ మీద ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కూడాను అది కూడా పెంచుతాము, అంటే రీజనబుల్ ప్రైస్ ఇది చేస్తామని చెప్పి అదొకటి చెప్పారు. తర్వాత మరి ఈ క్యాష్ సబ్సిడీస్ అవి కూడా పెంచుతాము అని చెప్పారు. తర్వాత అది కాకుండా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ అనేది ఒకటి చేస్తామని అన్నారు, అదొకటి చెప్పారు. తర్వాత ఒక విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్తూ బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసేస్తారు, చేంజెస్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇదవుతుంది అని చెప్పేసి ఒక వితండవాదాన్ని నిలుపుతున్నారు. నాకు తెలిసి మరి నెహ్రూ గారి టైంలో అయింది, ఇందిరాగాంధీ గారి టైంలో అయింది, మిగిలిన వాళ్ళందరి టైంలో కాన్స్టిట్యూషన్ చేంజెస్ తీసుకొచ్చారు ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది కంట్రీ అని అనుకుంటే. సో దీని మీద మీ యొక్క స్పందన ఏమిటి? కాంగ్రెస్ మేనిఫెస్టో నేను కూడా చూశాను. అది ఎట్లా ఉంది అంటే, దివాలా తీసే కంపెనీ నేను 1000 కోట్లు అప్పు తీసుకొని మీ అందరికీ పంచుతాను అని చెప్పినట్టున్నది. స్థూలంగా చెప్పాలంటే అది పరిస్థితి. ఇది తిరిగి కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అది వాళ్లకు తెలుసు. ఈ పరిస్థితిలో ఏమైనా ఇవ్వచ్చు, వాళ్ళు ఎటువంటి హామీలైనా ఇవ్వచ్చు. ఎటు తిరిగి అధికారంలోకి రామని గట్టిగా తెలుసు కాబట్టి మొత్తం అంతా అమ్మేస్తామన్నా కానీ ఆశ్చర్యపోయేది లేదు. అది మేనిఫెస్టో ఆఫ్ డెస్పరేషన్ అని అంటాను నేను. ఇంకా ఎటువంటి దానికి పోలుపోక పెట్టిన మేనిఫెస్టో లాగానే ఉంది, కానీ రీజనబుల్ మేనిఫెస్టోగా లేదు. మొట్టమొదట రిజర్వేషన్స్ పెంచుతాము, కుల గణన చేస్తాం అనే దాని మీద అసలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అనేది కూడా ఒక పెద్ద అనుమానం వస్తుంది. నెహ్రూ గారి టైంలో కేల్కర్ కమిటీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అప్పుడు కేల్కర్ అనేవాడు ఉండేవాడు. కేల్కర్ కమిటీ అనేది ఒకటి వచ్చి కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ను రికమెండ్ చేస్తే దాన్ని ఆయన షెల్వ్ చేసేసాడు. ఎందుకనంటే ఇది ఇంకొక డివిజన్ సొసైటీలో తీసుకురావాల్సిన అవసరం లేదు, లెట్ ఎకానమీ గ్రో అని చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఎక్సెప్ట్ అన్టచబిలిటీ, అస్పృశ్యత మీద ఆధారపడిన షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కు ఇచ్చిన రిజర్వేషన్ తప్పితే మిగిలిన ఏ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. మొట్టమొదట ఈ రిజర్వేషన్ ఇష్యూ అంతా 77లో జనతా పార్టీ రావటం, మండల్ కమిషన్ వేయటం, మండల్ కమిషన్ తర్వాత అది ఒక పెద్ద ఇష్యూ కావటం, అది ఆ పైన పివి నరసింహరావు గారి టైంలో ఇంప్లిమెంట్ అయింది. ఇది దాని స్థూలంగా. అంటే మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ఎప్పుడు కులపరమైన రిజర్వేషన్ విధానానికి సపోర్ట్గా ఉన్న ఆర్గనైజేషన్ కాదు. అట్లాంటి పార్టీ ఈరోజు కులపరమైన రిజర్వేషన్స్ని పెంచుతాము, 50% సీలింగ్ తీసేస్తాము, కులాల సర్వే చేసి దానికి అనుగుణంగా రిజర్వేషన్ తెస్తాము అంటే ఏ రకంగా సైద్ధాంతికంగా పార్టీ మారిపోయిందో మనకు అర్థమవుతున్నది. ఇక ఏ రకంగానూ పరవర్లోకి రాము అనుకున్నప్పుడు ఇటువంటి రెచ్చగొట్టేటటువంటి విధానాలను తీసుకొస్తారు. నితీష్ కుమార్ అదే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ కాక బీహార్లో బిషారా ఎత్తేసి బీజేపీతో సంధి కట్టాడు. మిగిలిన చోట్ల కూడా ఇదే అయింది. ఈరోజు ప్రజలు అభివృద్ధి, సంక్షేమం,
సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి దాని మీదనే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఇట్లా డివిజివ్గా ఏదో చేస్తాము, లేని ఉద్యోగాలు ఇస్తాము, దాంట్లో మీకు రిజర్వేషన్లు ఇస్తామంటే దానికి అనుగుణంగా ఓటేసేటటువంటి పరిస్థితి లేదు. ఇక ఎంఎస్పికి చట్టబద్ధత ఇస్తాం. మరి ఇన్నాళ్ళు మీరు ఉన్నప్పుడు ఎప్పుడు ఇవ్వలేదే? అది అసాధ్యమని తెలిసి కూడా పెడుతూ ఉన్నారు. ఎందుకు? ఎడుదిరిగి మేము రాము అనేటటువంటి ఇది ఉన్నది కాబట్టి చేస్తూ ఉన్నారు. ఇంకా క్యాష్ సబ్సిడీ కూడా ఏదో ఇస్తామన్నారు. ఇంతకన్నా ఎక్కువ ఒక్కొక్కళ్ళకి 5 లక్షలు వచ్చేట్టు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిస్తారు? ఇవన్నీ అయ్యే పనులు కాదు, పుయ్యే పనులు కావు. ఎడుదిరిగి పౌరులోకి రామను కాబట్టి ఏదైనా చెప్పొచ్చు అనేది చెప్పాను కదా. దివాలా తీసే సంస్థ అప్పులు చేసి మీ అందరికీ పంచుతాం అన్నట్టే ఉంది, కానీ అంతకు మించి ఏ రకంగానూ సమర్థనీయంగా లేదు. అది ఒక మేనిఫెస్టో మీద చూస్తేనే తెలుస్తూ ఉన్నది. రెండోది రాజ్యాంగాన్ని సవరించటం. రాజ్యాంగాన్ని సవరించటం అనేటటువంటిది ఈరోజు కాదు, నువ్వు అన్నట్టు నెహ్రూ గారి టైం నుంచే మొదలైంది. ప్రాపర్టీ హక్కు దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం, దాని మీద అప్పట్లోనే ఆయన అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇంకా మిస్సెస్ గాంధీ టైంలో అయితే చెప్పనవసరం లేదు. ఎన్ని రకాల ఏదో చిత్తు కాగితంలాగానే దాన్ని ఆమె అమెండ్ చేస్తూ పోయింది. అంతకుముందు 2, 3 ఉండే అమెండ్మెంట్స్ 40, 50 అయినాయి ఆమె పీరియడ్లో. ఆ రకంలో తీసుకోకపోయింది. సో వాళ్ళు ఈరోజు బీజేపీ మళ్ళా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని అంటాం అర్థం లేదు. మారుస్తుంది, మార్చటంలో తప్పే ఉన్నది. రాజ్యాంగం అనేటటువంటిది ఓ ఫ్రేమ్వర్క్ కాస్తిని ఐరన్ అయితే కాదు. ఇంకా దాన్ని పట్టుకోవటానికి ముట్టుకోవటానికి వీల్లేదని అనటానికి వీల్లేదు. పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా మార్చాలనే దానికి దాంట్లోనే ప్రొవిజన్స్ ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చడానికి. దానిని కరెక్టా కాదా అని చూడటానికి కోర్టులు ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అయితే ఒకటి గీచేశారు. రాజ్యాంగాన్ని ఎవరు మార్చినా బేసిక్ స్ట్రక్చర్ను మార్చడానికి వీల్లేదు. మౌలిక విధానాన్ని రాజ్యాంగానికి సంబంధించిన దాన్ని మార్చే అధికారాలు లేవని. ఏది మౌలికం అనేది కోర్టులే డిసైడ్ చేయాలి. సో ఒక పద్ధతి ఉంది, దానిని రివ్యూ చేయడానికి ఒక సుప్రీంకోర్టు ఉన్నప్పుడు అసలు మార్చటమే తప్పనేటట్టు మాట్లాడటం సరైన విధానం కాదు. అది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మరి ఇంకెవరైనా మాట్లాడినా సరే అది వేరే విషయం. ఎన్నో తడవల రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ వాడు ఈరోజు మార్చడానికి వాళ్ళకు మారల్ రైటు లేదు, లీగల్ రైటు లేదు. చాలా చక్కగా వ్యక్తపరిచారు.